కాళేశ్వరం రిపేర్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వర్షాకాలం వస్తుండటంతో వీలైనంత త్వరగా ఎన్డీఎస్ఏ సూచనలతో మరమ్మతులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిపేర్ పనులను పరిశీలించారు. మరోవైపు జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ మేడిగడ్డ పనులను చూడనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మేడిగడ్డ నుంచి సాగర్ అందిస్తారు. పనులు మాత్రం ఇంజనీర్లు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే రానున్నది వర్షాకాలం నేపథ్యంలో దాదాపు 15 రోజుల్లో పనులు పూర్తి చేసే విధంగా ఇటు ఇంజనీర్లు ఇటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. కిందికి దిగని గేట్లను పెద్ద పెద్ద మిషన్స్ సహాయంతో గేట్లను పైకెత్తుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు త్వరితగతిన చేస్తేనే పెద్ద సమస్య ఉండదు. ఎందుకంటే రానున్నది వర్షాకాలం వరదగండం కూడా పొంచి ఉండడంతో దాదాపు ఇప్పుడు ఈ వారం 10 రోజుల్లో ఋతుపవనాలు ప్రవేశించడం చాలా చోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ల పనులు వీలైనంత వేగంగా చేపట్టాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్లా బ్యారేజ్ రిపేర్లను సమాంతరంగా పూర్తి చే పనిలో యుద్ధ ప్రాతిపదికన పనులు అయితే చేస్తున్నారు. మరో వారం రోజుల్లో తాత్కాలిక ఉపశమన పనులకు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అయితే బ్యారేజ్లో గేట్ల కటింగ్ కష్టమని అధికారులు చెప్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గేట్లను కట్ చేసేంత సమయం లేదని అంటున్నారు. ఒక్కో గేట్ కటింగ్కు 4-5 రోజులు పడుతుండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు కూడా తెలుస్తోంది. వరద వచ్చేలోపు 7వ బ్లాక్ మరింత డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే గేట్లు ఎత్తడమే శ్రేయస్కరమని అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి తొలుత బ్యారేజ్ డ్యామేజ్ అయిన గేట్లను పూర్తిగా తొలగించాల్సిందేనని ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం కమిటీ సూచించింది. తర్వాత వాటికి 2 గేట్లను తీసేయాలని అధికారులు స్పష్టతకు వచ్చారు. అందులో 20వ నెంబర్ గేటును కట్ చేసి తొలగించారు. అయితే కట్ చేసి తొలగించాలనుకున్న మిగతా 3 గేట్లను ఏవైతే ఉన్నాయో 19, 21, 22 కూడా ఇప్పుడు ఎత్తాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ గేట్లు లిఫ్ట్ చేస్తే ఏ సమస్య ఉండబోతని చెబుతున్నారు. మరోవైపు ఇటీవల లిఫ్ట్ చేస్తున్న సమస్య తలెత్తిన 16వ నెంబర్ గేటును అధికారులు ఎట్టకేలకు నిన్న లిఫ్ట్ చేశారు. ఆ గేటు వద్ద 100 మీటర్ల ఎత్తు వరకు లేపారు. గత నెలలో ఈ గేటును ఎత్తుతుండగా శబ్దాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గేటు ఎత్తే ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని తాజాగా ఆ గేట్ను లిఫ్ట్ చేశారు. అదేవిధంగా ఉన్న గేట్లను కూడా ఎత్తివేసి మేడిగడ్డ పనులను ఎందుకంటే వర్షాకాలం రాబోతున్న నేపథ్యంలో త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో కూడా పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. మొత్తానికి ఈ దాదాపు 10-15 రోజుల నుంచి ఈ మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ రవితో కలిసి సాగర్ V6 న్యూస్ మేడిగడ్డ నుంచి.